జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరు కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే తీసుకువచ్చిన. ఇరాన్ ఇదొక దిక్కుమాలినటువంటి దేశం. మతపరంగా ఈ ఇరాన్ ముస్లిం దేశం, ముస్లింలలోని షియా వర్గానికి చెందినటువంటి దేశం అన్నమాట. ఇక ఇది గల్ఫ్ దేశాలలో ఇది కూడా ఒక ముఖ్యమైన దేశం. 1930 దాకా ఈ దేశం పాశ్చాత్య ప్రపంచంలో పర్షియా అని చెప్పి పిలుస్తా ఉన్నారు. నిజానికి ఈ ఇరాన్ ఒకప్పుడు గొప్ప సామ్రాజ్యం అన్నమాట. అత్యంత పురాతనమైనటువంటి నాగరికతల్లో ఈ పర్షియా నాగరికత కూడా ఒకటి. కానీ ఇప్పుడు మాత్రం ప్రజలు బతుకుతా ఉన్నారు. మధ్యయుగం నాటి కార్యక్రమాలను ఇప్పటికీ ఆచరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇరాన్ అనేది ఒక మతోన్మాద దేశంగా తయారైపోయింది. అంతకన్నా ఎక్కువగా తీవ్రవాదులను పెంచి పోషించే దేశంగా బాగా గుర్తింపు పొందిందన్నమాట. ఈ ఇరాన్ వాసులకు ఎలా అభివృద్ధి చెందాలో తెలియదు, కానీ తీవ్రవాదులను మాత్రం బాగా పెంచి పోషిస్తూ ఉంటారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, తీవ్రవాదులకు ఫండింగ్ చేసే దేశాల లిస్టులో పాకిస్తాన్ తరువాత స్థానంలో ఈ ఇరాన్ అయితే ఉంటుంది. కానీ మన కర్మకాలి మనం ఇరాన్తో స్నేహం చేయాల్సి వస్తుంది. ఇరాన్ వద్ద ఈ గ్యాసు, చౌరు నిక్షేపాలు ఉండడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఇరాన్తో స్నేహం చేయాల్సి వస్తుంది. సరే, ఇకపోతే ఇరాన్ తీవ్రవాదం విషయానికి వద్దాం. లెబనాన్లోని హెజ్బుల్లా తీవ్రవాదులను, అదేవిధంగా గాజాలోని హమాస్ తీవ్రవాదులను, అదేవిధంగా యెమెన్లోని హైతీ తీవ్రవాదులను పెంచి పోషిస్తుంది ఈ ఇరానే. ఈ తీవ్రవాదులకు నిధులు ఇవ్వడం, అదేవిధంగా ఆయుధాలు, మందుగుండు ఇవ్వడంతో పాటు ప్లానింగ్ను కూడా ఈ ఇరానే అందజేస్తూ ఉంటుంది. కేవలం ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా ఇరాను ఈ వెధవ పనులన్నీ కూడా చేస్తుంది. పైగా గత కొంతకాలం నుంచి అణుబాంబులు తయారు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయంలో కొంతమేర విజయవంతమైంది. అంటే అణుబాంబులు తయారు చేసేందుకు 3 దశలు ఉంటాయన్నమాట. ప్రస్తుతం ఇరాన్ అయితే ఒక దశకి చేరుకునింది. అది పరిస్థితి. అయితే ఈ ఇరాన్ దేశం అణుబాంబులు తయారు చేయకుండా చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రయత్నాలను అయితే ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఇరాన్తో అణు ఒప్పందం చేసుకొని ఇరాన్ చేత అణ్వాయుధాలను తయారు చేయనీయకుండా చేయాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అయితే భావించినాడు. ఇందుకోసం ఇరాన్తో నేరుగా చర్చలు జరిపేందుకు అమెరికా సిద్ధంగా ఉండాలని చెప్పేసి 20 రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు ఒక లేఖ రాశాడు. కానీ మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ఇది ఒక దిక్కుమాలినటువంటి దేశం. అందుకే డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి ఈ గోల్డెన్ ఆఫర్ను ఇరాన్ అధ్యక్షుడు ఈ మసూద్ పెజెష్కియాన్ తోసిపుచ్చాడు. అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ప్రశ్నే లేదని మధ్యవర్తుల ద్వారా చర్చలు జరుపుతామని చెప్పేసి ఈ ఇరాన్ అధ్యక్షుడు తెగ చెప్పినాడు. దీంతో ఆగ్రహించేటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అణు ఒప్పందానికి ఇరాన్ ఒప్పుకుంటే సరి, లేదంటే ఇరాన్ పైన దాడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక బాంబు ఎత్తేసేసాడు. ఇరాన్లోని అన్ని న్యూక్లియర్ ఫెసిలిటీలను ధ్వంసం చేసి పారేస్తాం. ఈసారి మేము చేయబోయే దాడి అత్యంత తీవ్రంగా ఉంటుంది. ఇరాన్ కళలో కూడా ఊహించినంత తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. అంత దారుణమైన తీవ్రమైన దాడులు అయితే చేస్తాం. అంతేకాదు ఇరాన్ పైన కఠిన ఆంక్షలు కూడా విధిస్తామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ బాంబుల మీద బాంబులు వేసినాడు. అసలు అణుబాంబులు తయారు చేసి ఇరాన్ ఎవరిపైన ప్రయోగించాలనుకుంటుందో మాకు తెలుసు. ఇరాన్ గనుక అణుబాంబులను తయారు చేస్తే అది ఖచ్చితంగా ఈ ప్రపంచానికి ప్రమాదమే. ఎందుకంటే వీళ్ళు ముందుగానే అంతా మతపిచ్చి ఉండకూడదు, అంతా కూడా తీవ్రవాద భావజాలము. ఈ పాకిస్తాన్ వాళ్ళు కదా తీవ్రవాద సంస్థలను, తీవ్రవాదులను కదా పెంచి పోషిస్తా ఉన్నట్టు వీళ్ళు కూడా పెంచి పోషిస్తూ ఉంటారు. ఇంకా అణుబాంబులు తయారు చేసుకొని ఏం చేద్దామని వాటితో ఎతకపోయి ఎవరిని ఎత్తినేయాలని. అందుకే చెప్తున్నా, ఇరాన్ మర్యాదగా అణు ఒప్పందానికి వచ్చిందా సరే, లేదంటే బాంబు దాడులకు సిద్ధంగా ఉండాలంటూ డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ కేవలం ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చి అంతటితో ఊరుకోవాలా, సరిపెట్టుకోవాలా. హిందూ మహాసముద్రంలోని డియోగో గార్సియా ద్వీపానికి తమ F-35 యుద్ధ విమానాలను, అలాగే B-2 బాంబర్లను, అలాగే విమాన వాహక నౌకలను, అదేవిధంగా న్యూక్లియర్ సబ్మరీన్లను తరలిస్తాడు. చూడండి, అంటే ఆల్రెడీ మొదలు పెట్టాడు దున్నిపారేసేదానికి. అంటే ఇరాన్ గనక ఏ మాత్రం ఓవర్ యాక్షన్ చేసినా ఇక ఇరాన్ పని అంతే సంగతులు. ఇంకా మాటలే ఉండవు, మాట్లాడుకోవడాలు ఉండవు. ఇరాన్ పని అడికి ఖతం. అది విషయం అయితే అర్థమవుతుందా? చూద్దాం ఏం చేయబోతారో, ఏం చేస్తారో. సరే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.